మీకోసం, మన కోసం, మనందరి కోసం, మన సర్పంచ్. ఓ మనిషి వెనక గుంపొస్తోందంటే అందుకు కారణం డబ్బయి ఉండాలి, లేదా పవర్ అయి ఉండాలి. ఇవేవీ లేకపోయినా ఒకరి వెనుక గుంపొస్తోందంటే అందుకు కారణం ఆయన మనసు. నా ఇన్నేళ్ల జీవితంలో అంత గొప్ప మనసుని చూశాను. సంతోషంగా ఉండండి. నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగిన తర్వాత, తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్ అయిపోయిన తర్వాత ప్రత్యర్థులు నువ్వా నిన్నట్టుగా ప్రచారంతో ముందుకు సాగిపోతున్నారు. దానిలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఖానాపూర్ గ్రామ పంచాయతీలో జవాజీ సురేందర్ గౌడ్ గారు నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. అసలు ఆయన ఎందుకు సర్పంచ్గా నిలవడం అనుకున్నారు, అతని లక్ష్యాలేంటి, ఊరికి తను ఏం చేస్తున్న విషయాల్లో తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న, వెల్కమ్ టు 3T టీవీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను జవ్వాజీ సురేందర్ గౌడ్. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అన్న ఓకే అన్న, మీరు ఇప్పుడు సర్పంచ్కి నిలబడ్డారు. బేసిక్గా మీరు ఏం చేస్తుంటారు, మీ వృత్తి, మీ పని ఏం చేస్తుంటారు? నేను ఒక ప్రైవేట్ స్కూల్లో కరస్పాండెంట్గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడన్నా? రాజాపూర్లో అగస్త్య విద్యాలయాలో నేను కరస్పాండెంట్ను. అయితే మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మీరు రాజకీయాలకు ఇప్పుడు రావడం మొదటిసారా, లేకపోతే ముందు నుంచి అనుభవం ఉందా? నాకు రాజకీయాలకు రావాలని కోరిక అంటే ఇంతకన్నా ముందు ఏమీ లేదు. అయితే ఇక్కడ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను చూసి నాకు రాజకీయ అనుభవం కూడా ఏమీ లేదు. మా ఫ్యామిలీకి కానీ, నాకు కానీ, ఎవ్వరికి కానీ మాకు రాజకీయ అనుభవం ఏమీ లేదు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఏంటంటే ఇక్కడ స్థానిక పరిస్థితులు, తర్వాత యువత అందరూ నిరుద్యోగులుగా ఉండడం, తర్వాత స్థానిక మహిళలు వాళ్ళు కూడా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడడం, ఇవన్నీ చూసి నేను ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా, నేను పీజీ వరకు చదివాను, ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా ఆలోచన చేసి రాజకీయాలకి అంటే మా ఊరి బాగు గురించి నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మీరు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేసిన క్రమంలో కొన్ని హామీలు ఇస్తారు, ముఖ్యంగా ఊళ్ళో ఉన్న సమస్యల పట్ల. సో ప్రధానంగా మన ఖానాపూర్లో ఒక ప్రధానంగా 3 సమస్యలు చెప్పండి. ఏంటి? ప్రధానంగా మా ఊరిలో బడి ఉంది. ఆ బడికి ఉంది బడి ఇరుకుగా ఉండడం వల్ల మా పిల్లలకి చదువుతో పాటుగా ఆటపాటలలో దానికి కూడా కావాలి కనుక ఒక మంచి ప్లేసు తీసుకొని అక్కడ అంటే మనం మంచి స్కూలు, మోడల్ స్కూల్ లాగా ఒక స్కూలు కట్టించాలని ఆ కోరిక. తర్వాత ఇంకా మా ఊరిలో ఇట్లా నిరుద్యోగులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, తర్వాత చాలామంది రైతులు ఉన్నారు. ఈ రైతులు ఏంది అంటే వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ అంటే పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ పాలు ఏ విధంగా అమ్ముకోవాలి, దాన్ని ఏ విధంగా లాభాలు వచ్చేటట్లు చేసుకోవాలని వాళ్ళకు తెలియదు. దానికి సంబంధించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వీళ్ళు కష్టపడుతున్నారు కానీ దానికి ఫలితం లేకుండా. అట్లే మా ఊరికి ఎప్పటి నుంచో మా చిరకాల కోరిక ఏంటంటే ఒక గుడి ఇప్పుడు ఉన్నది, కానీ ఆ గుడి అనేది మా ఊరి అవసరాలకు తగ్గట్లుగా లేదు. ఒక పెద్ద గుడి ఆంజనేయ స్వామి గుడి, అది కూడా మా చిరకాల కోరిక అన్నమాట. అయితే అన్న, మీరు బేసిక్గా అయితే ఎడ్యుకేషన్ రంగంలో, మీరు విద్యా రంగంలో మీరు అటువైపు ఉన్నారు. అయితే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న మీరు రాజకీయాలకు రావడానికి మీకు ఎవరు ఆదర్శం? ఆదర్శము అంటే ఇప్పుడు మేము చేస్తున్న పనుల వల్లనే మేముగానే అంటే మేము బయట చూసిన పరిస్థితులు బట్టి
వేరే విలేజ్‌లలో తిరగడం బట్టి నేను ఎంఎస్‌డబ్ల్యూ కూడా చేశాను సోషల్ వర్క్. సోషల్ వర్క్. అందుకే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ కొన్ని విలేజెస్, మోడల్ విలేజెస్ ఉన్నాయి. అవన్నీ నేను సందర్శించడం జరిగింది గనుక మా ఊరిని కూడా ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలనే అంటే మీకు కోరికతో ఆదర్శం వ్యక్తి కాదు, సమస్యలే. ఆ! వ్యక్తి అంటే మా కుటుంబములో మా అన్న వాళ్ళ అన్నదండలు గాని, మా మొత్తం ఫ్యామిలీ మీ అన్న ఏం చేస్తారు? అన్నదండలు. మా అన్న గూడంగా ఒక డీఎస్‌పీ స్థాయి అధికారి. అయితే తను గూడంగా తనకు తోచినంత వరకు ఊరికి ఎప్పటికి చిన్నప్పటి నుంచి కష్టపడుతూ తను ఊరిలో తోచినంతగా సాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మా ఊరి సమస్యలు గూడంగా మాకు ప్రధానంగా కనపడ్డాయి. అందు గురించి మేము రాజకీయ అయితే అనుభవం లేకుండా రావాలనుకున్నాం. మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అవును. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండే. హ్మ్. బీజేపీ అంటే సెంట్రల్‌లో ఉంది. ఈ 3 పార్టీలతో ఏ పార్టీ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు, లేదా ఇండిపెండెంట్‌గా చేస్తున్నారా? నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్‌గానే ఉన్నాను. స్వతంత్ర అభ్యర్థిగా చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగానే చేస్తున్నాను. అయితే ఇప్పుడు సాధారణంగానంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఉంటే పార్టీ నుంచి కార్యకర్తల వాళ్ళు ఉంటారు, పార్టీ సపోర్ట్ ఉంటది. అవును. ఏ పార్టీ ఉన్నా పార్టీ సపోర్ట్ ఉంటది. హ్మ్. మరి మీరు ఇండిపెండెంట్ చేయడానికి అంత ధైర్యం ఏంది మీకు? దానికి ఏంటంటే మేము మా కుటుంబము గూడంగా ఫస్ట్ నుంచి ఊర్లో ఉన్న సమస్యలలో ఎంతో మాకు దోచినంత వరకు తీర్చినాం అందరికీ. ఆ! మా వల్ల అయినంత వరకు తీర్చడం వల్ల ఊరందరూ గూడంగా మమ్మలను ఎంకరేజ్ జేయడం జరిగింది. దానివల్ల మేము గూడంగా ఎప్పటినుంచో మాకు ఏకగ్రీవంగా చేస్తామని గూడంగా వాళ్ళు ఎప్పటినుంచో హామీ ఇవ్వడం జరిగింది. గానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల మేము పోటీ పడవలసి వచ్చింది. దానికి గూడంగా మేము సిద్ధమయ్యే వచ్చాము. ఎందుకంటే మాకు ఊరు అభివృద్ధి చెందాలి. యువత ఎవరు నిరుద్యోగులుగా ఉండొద్దు. విద్యా అభివృద్ధి కోసం మీరేం చేస్తారు? మేము విద్యాభివృద్ధి గురించి ఇప్పుడు చదువుకుని బడి మానేసిన వాళ్ళు గూడంగా ఉన్నారు గదా! వాళ్ళ గురించి మనకి ఓపెన్ ఇంటరు, 10th క్లాస్ లాంటివి, ఓపెన్ 10th లాంటివి ఉన్నాయి. వాళ్ళను చదువుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మన 10th క్లాస్‌లో మా ఊరి తరపున ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నారో వాళ్ళకి అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ ఊర్లో అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ విధంగా మేము ఎంకరేజ్ చేస్తాం. అయితే అన్న ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా చదువుకో అని చెప్తా ఉన్నారు. చాలా మంది చదువుకున్న తర్వాత డిగ్రీలు, బీకామ్‌లు, బీఈలు పెద్ద పెద్ద చదివినాక కూడా చాలా మందికి ఉపాధి ఉద్యోగాలు దొరకట్లేదు. మరి అలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉంటారు. అవును. మీ ఊర్లోనే ఉండొచ్చు. అవును. అలాంటి నిరుద్యోగుల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము అలాంటి నిరుద్యోగుల గురించి అంటే మనకి చాలామంది చదువుకొని నిరుద్యోగులుగా ఉండడం వల్ల వాళ్ళకి ఏందంటే వాళ్ళకు దేంట్లో అయితే వాళ్ళు నైపుణ్యం, స్కిల్స్ సంపాదించుకుంటారో అలాంటివి అంటే ఇప్పుడు 10th క్లాస్ ఉన్నది. 10th క్లాస్ వాళ్ళకు డ్రైవింగు లేకుంటే వేరే ఇతర వాటిలల్లో స్కిల్‌కు సంబంధించినవి నేర్పించాలనుకుంటున్నాం. అదే ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కోచింగ్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి కోచింగ్ సెంటర్స్ అంటే జాబ్స్ గురించి అలాంటివి పెట్టి వాళ్ళకు ఎంకరేజ్‌మెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే అండి. చివరగా మీ ఊరి గ్రామ పంచాయతీ ఓటర్లకు, ప్రజలకు గాని ఏం సందేశం ఇస్తారు? మా ఊరి ప్రజలకందరికీ నేను చెప్తున్నా, మీరు వ్యక్తిని చూసి ఓటెయ్యండి. కానీ ఇంకా వేరే ప్రలోభాలు ఎంత పెట్టినా గానీ, ఎవరు పెట్టినా గానీ అది మీకు తెలుసు. మీరు ఎవరిని ఎన్నుకోవాలని. ఫైనల్‌గా గెలుపు అనేది వాళ్ళకే సాధ్యమవుతుంది. అది మీ ఓటు అనేది మీ ఆయుధం కనుక దాని ద్వారానే సమాధానం చెప్పండి ఎవరికైనా. చూశారు కదా, నేడు ఖానాపూర్ గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి జవ్వాజీ సురేందర్ గౌడ్ గారు ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక మంచి పాఠశాల నడిపిస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు ఒక 21 పాయింట్లతో ఒక మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రకారం నిజంగా అది ఫాలో అయితే గెలిస్తే ఆ ఊరు ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా ఒక గొప్ప స్థాయికి గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తులు నేడు తను అన్నట్టుగా ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల నీతిపరులకు ఓటేస్తే ఊరు అభివృద్ధి జరుగుతుందని మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుతున్నాం. కెమెరామెన్ కృష్ణతో కడమంచి చెన్నయ్య.